నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పాట్లైట్. రాజకీయాలు, క్రీడలు, వింతలు, విడ్డూరాలు, గుడులు, గోపురాలు, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, పరాపజయాలు, ఇలా సమాజంలోని ప్రతి అంశాన్ని మీ కళ్ళకు కట్టినట్టు చూపించే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోతాం. అవినీతి అక్రమాలకు ఎల్లలుండవు, మోసానికి తనాపరా భేదాలుండవు, అధికారం ముసుగులో దోచుకునే వారికి దయా దాక్షిణ్యాలుండవు. వారికి కావాల్సింది తాను తన కుటుంబం బాగు మాత్రమే. వారి పరిభాషలో ప్రజా సంక్షేమం అనే మాటలు ఎండమావులే. అడుగడుగునా అదే రుజువవుతుంది. ఇటీవల హైదరాబాద్ బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీలో భూ కంపం లాంటిదే విశాఖ డైరీ సొసైటీలోనూ మరో భూభాగవతం వెలుగులోకి వచ్చింది. అక్కడ స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి, ఇక్కడ చైర్మన్ అడారి హస్తం ఉన్నట్లు ప్రైమ్ నైన్ న్యూస్ పరిశోధనలో వెల్లడైంది. అక్కడ అడారి, ఇక్కడ అరికెపూడి ధనదాహానికి సొసైటీ సభ్యులు బలైన వైనంపై స్పెషల్ ఫోకస్. ఏంటి విశాఖలోని అడారికి హైదరాబాద్లోని అరికెపూడికి లింక్ ఏంటని ఆలోచిస్తున్నారా? అది క్వైట్ న్యాచురల్. అరికెపూడి ఎమ్మెల్యే, అడారి కాదు. అయినా లింక్ ఎలా కుదిరిందనేదిగా మీ డౌట్. నిజమే, కాకపోతే సొసైటీ సభ్యులను మోసం చేయడంలో ఇద్దరే. అతను విశాఖ డైరీ సొసైటీ భూమిని కుటుంబ సభ్యుల కోసం కాజేస్తే, ఇతను తన అనుయానుల కోసం బిహెచ్ఎల్ భూమిని స్వాహా చేశారు. ఇంకో పోలిక ఉందండోయ్. విశాఖ డైరీ భూభోగతాన్ని, బిహెచ్ఎల్ భూ కుంభకోణాన్ని బయటికి లాగింది ప్రైమ్ నైన్ న్యూసే. అందుకే అడారి భూమ్ఫట్ మాయాజాలం గురించి తెలుసుకునే ముందు ఇద్దరి హస్తలాఘవం గురించి ఓ లుక్కేద్దాం. హైదరాబాద్ బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీ భూ కుంభకోణం వెనుక దాగి ఉన్న హస్తం స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీది అయితే, విశాఖ డైరీ సొసైటీ భూమ్ఫట్కు డైరీ చైర్మన్ అడారి తులసిరావుది. బిహెచ్ఎల్లో కేవలం స్థలం భాగవతం మాత్రమే సాగితే, విశాఖ డైరీ భూభాగవతంతో సహా అడుగడుగున అవినీతి రాజ్యమెలుతోంది. అటు రైతులను, ఇటు సొసైటీ సభ్యుల పాలిట శాపంగా మారింది. ఇక ప్రైమ్ నైన్ న్యూస్ వెలికి తీసిన బిహెచ్ఎల్ ల్యాండ్ స్కామ్ విషయానికొస్తే, మొదట్లో బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీకి 235 ఎకరాల స్థలం కేటాయించారు. బిహెచ్ఎల్లో పనిచేసే ఉద్యోగుల ఆవాసాలు, ఇతర సౌకర్యాల కోసం అందులో దాదాపు 40 ఎకరాల వరకు పార్కులు, బరైల్ గ్రౌండ్ తదితరాల కోసం కేటాయించినట్లుగా సమాచారం. బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీకి కేటాయించిన భూమి విలువ 1 ఎకరం ఎంత లేదన్నా 15 కోట్ల రూపాయల విలువ చేస్తోంది. దీంతో దీనిపై అక్రమార్కుల కన్నుపడింది. మెల్లమెల్లగా ఈ భూమిని స్వాహా చేసేందుకు ఎత్తులు వేశారు. అందులో భాగమై శ్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో ప్లాట్లు కేటాయింపు అని తెలుస్తోంది. ఈ స్థలంలో దాదాపు 25 మంది వరకు ప్లాట్లు కేటాయించినట్లుగా సమాచారం. అయితే ఈ భూ దందా వ్యవహారం వెలుగు చూసింది. ప్లాట్లు కొన్న కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించడం, స్టే తెచ్చుకోవడం చకచకా సాగిపోయాయి. దీనికి సంబంధించిన ఆధారాలు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన లెటర్ హెడ్పై రిజిస్ట్రేషన్లను రద్దు చేయమని సంబంధిత అధికారికి ఎందుకు లెటర్ రాసినా ఆధారాలతో సహా ప్రైమ్ నైన్ న్యూస్ బయటపెట్టింది. అయితే తామేమీ తప్పు చేయలేదని ఎమ్మెల్యే గాంధీ స్థానిక కార్పొరేటర్ సింధులు కరపత్రం వేసి మరీ మీడియాకు సవాల్ చేశారు. బ్లాక్మెయిల్ ప్రయత్నం చేశారు. అయినా నిజాలు దాగవుగా. ప్రైమ్ నైన్ న్యూస్ సవాల్ స్వీకరించింది. కానీ గాంధీ గారే బహిరంగ సభ సందర్భంగా చర్చకు వెనుకడుగు వేయడంతో అవినీతి జరిగింది నిజమని పరోక్షంగా అంగీకరించినట్లయింది. ఇక విశాఖ డైరీ సొసైటీ విషయానికొస్తే, అచ్చం బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీ లాంటి స్కామ్ వెలుగులోకొచ్చింది. విశాఖ డైరీ వ్యవస్థాపక చైర్మన్ అడారి తులసిరావు ఆధ్వర్యంలో సాగిన ఈ కుంభకోణం ప్రస్తుతం విశాఖలో ప్రకంపనను పుట్టిస్తోంది. అయితే విశాఖ డైరీ రోజురోజుకు ఎదుగుతున్నా దాని పరిధిలోని పాడి రైతులకు విక్రయించే పాలకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదు.
అడారి తులసిరావు రైతుల సంక్షేమం కోసం, ప్రజల ఆదరణ కోసం సంస్థను 3 దశాబ్దాలకు పైగా విజయ పథంలో నడిపించారని చెబుతున్నారు. కానీ విశాఖ డైరీ ఎంప్లాయీస్కి మాత్రం తీరని అన్యాయం జరిగిందంటూ సిబ్బంది వాపోతున్నారు. కరోనా కష్టకాల సమయంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా 5 జిల్లాల నుంచి 3,700 కేంద్రాల ద్వారా 8.5 లక్షల పాలను సేకరిస్తూ నాణ్యత ప్రమాణాలను గుజరాత్లో ఉన్న అమూల్ డైరీకి ధీటుగా విశాఖ డైరీ నిలిపిన ఘనత డైరీ ఎంప్లాయీస్దే. పాలు, పాల పదార్థాలైన పెరుగు, నెయ్యి, వెన్న మొదలైన వాటిని వినియోగదారులకు సకాలంలో అందించి వారి మన్ననలు పొందినా ఉద్యోగస్తులకు మాత్రం న్యాయం జరగడం లేదు. ఎన్నో ఏళ్ల తరబడి డైరీ చైర్మన్గా కొనసాగుతున్న అడారి తులసిరావు తన కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం డైరీ ఉద్యోగస్తులను నమ్మించి నట్టేటా ముంచారని ఆవేదన వ్యక్తం చేస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. మరోవైపు విశాఖ డైరీ అవకతవకలపై రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్లో చేసిన ఒక ట్వీట్కి విశాఖ డైరీ ఎంప్లాయీస్ స్పందిస్తూ విశాఖ డైరీలో జరుగుతున్న భాగోతాలు ట్విట్టర్ వేదికగా నిలదీశారు. సొసైటీ భూమాయ ఒక ఎత్తైతే అంతకు మించిన మాయాజాలాలు విశాఖ డైరీలో జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. అసలు విశాఖ డైరీకి పాలు పోస్తున్న రైతుల దగ్గర నుంచి సంస్థ కోసం పనిచేస్తున్న ఉద్యోగస్తుల వరకు అందరినీ మోసం చేస్తూ విశాఖ డైరీ చైర్మన్ ఆస్తులను కూడగట్టుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ట్రస్టుకి సంబంధించిన 40 కోట్లు ఖరీదు చేసే కొక్కరపల్లి భూమిని మాయం చేశారని ఆరోపించారు. అంతేకాదు విజయసాయిరెడ్డి ట్విట్టర్కు రైతులు తీవ్ర స్థాయిలో స్పందించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గళం విప్పిన విజయసాయిరెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు. దీంతో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విశాఖ డైరీపై సిబిఐ విచారణకు ఆదేశించి విశాఖ డైరీ బాధితులకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. దీంతో అసలు విశాఖ డైరీలో ఏం జరుగుతోంది అన్న కోణంలో ప్రైమ్9 న్యూస్ దృష్టి సారించింది. విశాఖ డైరీలో అడారి ఫ్యామిలీ సాగిస్తున్న అవినీతి భాగోతం వెలుగు చూసింది. చూశారు కదండి, హైదరాబాద్ BHEL ల్యాండ్ స్కామ్ వెనుక హస్తం ఎమ్మెల్యే అరికిపూడిదైతే విశాఖ డైరీ సొసైటీలో ల్యాండ్ స్కామ్ వెనుక ప్రత్యక్ష హస్తం మన అడారిదే. ఈ నేపథ్యంలో అసలు విశాఖ డైరీలో సాగుతున్న అక్రమ భాగోతాలపై ఓ లుక్కేద్దాం. తర్వాత ల్యాండ్ స్కామ్ మీద దృష్టి సారిద్దాం. ఓకే, మీరు రెడీనా? అయితే చూడండి. ఉత్తరాంధ్ర వరదాయినిగా విశాఖ డైరీ విరాజిల్లుతోంది. ఏటా ప్రగతి పథంలో దూసుకుపోతోంది. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగిన విశాఖ డైరీ 7,000 లీటర్ల పాల సేకరణతో ప్రారంభమై ప్రస్తుతం రోజుకు 8.5 లక్షల లీటర్లు సేకరించే స్థాయికి చేరుకుంది. ఇది డైరీ రంగంలోనే ఓ రికార్డు. నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడకుండా ప్రముఖ డైరీలకు ధీటుగా నడుస్తోంది. కానీ డైరీ కోసం ఆహర్నిశలు పాటుపడిన శ్రామికులకు, రైతులకు మిగిలింది మాత్రం శూన్యం. తాజ్ మహల్ ప్రపంచంలో 7వ వింతగా పేరుగాంచింది. దీని విషయంలో నిర్మించిన షాజహాన్కు పేరొచ్చింది. కానీ నిర్మాణం కోసం రాళ్లెత్తిన కూలీలు మాత్రం ఎవ్వరికీ గుర్తు రావడం లేదు. అలాగే విశాఖ డైరీ అంటే అడారి తులసిరావు పేరే అందరికీ తెలుసు. కానీ ఈ స్థాయికి తీసుకొచ్చిన రైతులు, సిబ్బంది, ఉద్యోగులకెవ్వరికీ గుర్తింపు లేదు. కనీసం వారి స్థితిగతులను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. డైరీ, దానిని ప్రారంభించిన అడారి ఫ్యామిలీ రోజురోజుకు కోట్లకు పడగలెత్తుతోంది. కానీ ఉద్యోగుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా తయారయ్యింది. పైగా ఉద్యోగస్తుల నిధులతో కొన్న సొసైటీ భూమిని సైతం అడారి అండ్ కో మాయం చేస్తున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది.
విశాఖ డైరీ సుమారు 2 లక్షల రైతుల నుంచి 8.5 లక్షల పాలను సేకరిస్తోంది. అయితే వారికిస్తున్న ధర మాత్రం లీటర్కు 24 రూపాయలు మాత్రమే. పాడి అభివృద్ధికి కావలసిన సహాయ సహకారాలు అందించడంలోనూ విఫలమవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. పాడి రైతు ఇంటి ముందుకే వెళ్లి పశువులకు వైద్యం అందిస్తామని చెప్పి డైరీ నిధులతో 13 సంచార వైద్యశాలలను ఆర్భాటంగా ఏర్పాటు చేశారు. మరి ఆ సంచార పశు వైద్యశాలలు ఎక్కడా సంచరిస్తున్న దాఖలాలు కనిపించవు. పశువులకిచ్చే టీకాలు, మందులను సైతం రైతులే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం రైతులు పాడి పశువులను కొనుగోలు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేయడంలోనూ డైరీ విఫలమవుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశాఖ డైరీ వ్యవస్థాపక చైర్మన్ అడారి తులసిరావు కుమారుడు అడారి ఆనంద్ కుమార్ ట్రస్టు సీఈఓ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విశాఖ డైరీ పరిస్థితి మరీ దయనీయంగా తయారయ్యింది. డైరీ నిధులతో రైతులు, ఉద్యోగస్తుల కోసం నిర్మించిన కృషి ఐకాన్ హాస్పిటల్ను కిమ్స్కు 51% లీజుకిచ్చారు. నిబంధనల ప్రకారం కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో 100 బెడ్స్ను రైతులకు లేదా ఉద్యోగులకివ్వాలి. కానీ 100 మందికి ట్రీట్మెంట్ కోసం 80 లక్షల రూపాయలను విశాఖ డైరీయే తిరిగి కిమ్స్ ఐకాన్కు చెల్లించడం చూస్తుంటే అవినీతి భాగోతం ఎంతలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. నిబంధనల ప్రకారం ట్రస్టు నిధులతో కట్టిన హాస్పిటల్ను లీజుకివ్వకూడదు. కానీ అడారి కుటుంబం తమ స్వలాభం కోసం ట్రస్టు హాస్పిటల్ను లీజుకిచ్చి నిబంధనలను తుంగలో తొక్కింది. విశాఖ డైరీలో అడుగడుగున సాగుతున్న అడ్డగోలు భాగోతాలకు నిదర్శనమే లేబర్ కాంట్రాక్ట్ బిఏ నాయుడుకు కట్టబెట్టడం. ఎందుకంటే విశాఖ డైరీ చైర్మన్ అడారి బినామీయేనని విశ్వసనీయ వర్గాల బోగట్టు. అందుకే డైరీలో లేబర్ సప్లై కాంట్రాక్ట్ను బిఏ నాయుడుకి అప్పగించారు. అయితే ఇక్కడ పనిచేస్తున్న డైరీ లేబర్ ఎవ్వరికీ కూడా మినిమం వేజ్ చెల్లించారు. బిఏ నాయుడు నడుపుతున్న రామాంజనేయ ఏజెన్సీ, అభయ ఆంజనేయ ఏజెన్సీ పేరుతో ట్రాన్స్పోర్ట్ వాహనాలు లేబర్ సప్లై చేస్తుంటాయి. అంతేకాకుండా అడ్డదారిలో రైతుల వద్ద సేకరించిన పాలు బయటి కంపెనీలకు అమ్మేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కష్టపడి పశువులను మేపి విశాఖ డైరీకి పాలు పోస్తున్న రైతులకు చెల్లించే ధర లీటరుకు 24 రూపాయలు మాత్రమే. అదే సమయంలో విశాఖ డైరీ ఎండీ సెరగడం వెంకటరమణకు మాత్రం నెలకు 7 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. స్పాట్లైట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. ఇన్ని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అసలు విశాఖ డైరీలో ఏం జరుగుతుందన్న మీమాంసతో ప్రైమ్ నైన్ న్యూస్ రంగంలోకి దిగింది. విశాఖ డైరీలో సాగుతున్న అక్రమాలపై దృష్టి సారించింది. స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అంతే విస్తుగొలిపే విషయాలెన్నో వెలుగులోకి వచ్చాయి. బిహెచ్ఎల్ హౌసింగ్ సొసైటీలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి భూమ్ ఫట్ చేసినట్లే విశాఖ డైరీ సొసైటీలో ల్యాండ్ స్కామ్ బహిర్గతమైంది. కాకపోతే అరికెపూడి అనియల్ కోసం అడారి తన కుటుంబ సభ్యుల కోసం సొసైటీ స్థలాన్ని గుటకాయ స్వాహా చేశారు. అంతే తేడా. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రైమ్ 9 న్యూస్ పరిశోధనలో విశాఖ డైరీ సొత్తును నిబంధనలకు విరుద్ధంగా అడారి కుటుంబం ఎంజాయ్ చేస్తూ ఉద్యోగులను నమ్మించి మోసం చేసిన వైనం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో విశాఖ డైరీ ఎంప్లాయీస్ తమ సంక్షేమం కోసం కష్టార్జితంతో కొనుగోలు చేసిన స్థలాన్ని విశాఖ డైరీ చైర్మన్ అడారి తులసిరావు తన 2 కుమారులు, కుమార్తె పేరున రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం పట్ల ఉద్యోగస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బింగలేక కక్కలేక ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర మనోవేదనను అనుభవిస్తున్న తీరు కలిచివేస్తోంది. దీనిపై ఇప్పటికే డైరీ ఎంప్లాయీస్ కొంతమంది డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్కి ఫిర్యాదు చేశారు. విశాఖ డైరీ ఎంప్లాయీస్ బిల్డింగ్ సొసైటీపై విచారణ చేపట్టగా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి.
విశాఖ డైరీ సొసైటీకి గత 14 సంవత్సరాలుగా ఆడిట్ నిర్వహించలేదన్న విషయం బయటికొచ్చింది. సొసైటీ పేరుపై ఉన్న స్థలంలో 90 సెంట్ల స్థలాన్ని అతని కుమారులు, కుమార్తె ఒక్కొక్కరి పేరుపై 30 సెంట్ల చొప్పున అడ్డగోలుగా రిజిస్ట్రేషన్లు చేసినట్లుగా తేటతెల్లమైంది. దీనిపై ఉన్నత స్థాయిలో ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ విషయాలేవీ బయటికి రాకుండా అడారి తన అంగబలం, ఆర్థిక బలంతో తొక్కిపెట్టేందుకు చూస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సొసైటీకి సంబంధించి ట్యాక్స్ రిటర్న్ కూడా ఫైల్ చేయలేదన్న విషయం అధికారుల దృష్టికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ప్రైమ్9 న్యూస్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. విశాఖ డైరీ ఎంప్లాయీస్ బిల్డింగ్ సొసైటీపై విచారణ సందర్భంగా ఆడిట్ రిపోర్ట్ను తారుమారు చేసేందుకు ప్రయత్నించారు. అంటే అవినీతి ఏ మేరకు జరిగిందో అర్థం చేసుకోవచ్చు. యుద్ధ ప్రాతిపదికన రిపోర్ట్ను తారుమారు చేస్తున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. పేరు చూసుకోండి, పేరు చూసుకో. 50 చూడండి, చూసేస్తాను. ఓరి బిల్లు సరిపోయింది. ఇక్కడ బల్లి అని రాసింది. ఇక్కడే సరిపోయి 180 ఎత్తిండి వస్తాయి. చూసాను చూడొచ్చింది. పేరే దాంట్లో చూశారు కదా, ఈ విషయమై విశాఖ డైరీ ఎంప్లాయీస్ బిల్డింగ్ సొసైటీపై విచారణ చేసిన డివిజనల్ కోఆపరేటివ్ అధికారి దుర్గా ప్రసాద్ను ప్రైమ్9 న్యూస్ ఫోన్లో సంప్రదించింది. అయితే ఆయన నిజం చెప్పకుండా దాటివేశారు. కాకపోతే రిపోర్ట్ సబ్మిట్ చేశామని చెప్పి పరోక్షంగా అవినీతి జరిగిన విషయాన్ని అంగీకరించారు. ఇప్పుడు ఆ వీడియో వినండి. రిపోర్ట్ ఆర్చేసి పంపించాం. డిసో గారికి అది వేసింది. ఆర్చేసి కమిషనర్ వేసారు. దాని మీద మేము ఎంక్వైరీ చేసాం. అది వాళ్ళ దగ్గర నుంచి రావాలి మాకు. మీరు ఎంక్వైరీ చేశారా సార్? చేసాం ఎంక్వైరీ. అది యాక్సెప్ట్ చేయాలా లేదా, దాంట్లో ఏమన్నా ఉన్నాయో వాళ్ళు స్టడీ చేసి మళ్ళీ రాస్తారు మాకు. తర్వాత జనరల్ బాడీలో పెట్టిన తర్వాత అప్పుడు దాని మీద యాక్షన్ ఉంటుంది. సార్ ఏంటి యాక్షన్ గమనించారా సార్? అక్కడ ఏం జరిగింది? అక్కడ ఇప్పుడు మనం ఏం జరిగింది, అది రిపోర్ట్ మనం చేయకుండా మనం దాన్ని డిస్క్లోజ్ చేయకూడదు. అంతే సొసైటీ భూమిని అక్రమంగా బయట వ్యక్తులకు అమ్మారు అని ఆరోపణ ఒకటి. అక్రమంగా బయట వ్యక్తులకు అమ్మారు. నెక్స్ట్ 14 సంవత్సరాల నుంచి సొసైటీకి ఆడిట్ కూడా నిర్వహించలేదు. అక్కడ అది మ్యూచువల్ ఎయిడ్ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్. అది సొసైటీ వాళ్ళే చేసుకోవాలి ఆడిట్ అనేది. నన్ను ఆథరైజ్ చేశారు ఎంక్వైరీ చేయమని. నేను ఎంక్వైరీ చేశాను. అందరినీ డిపోజిషన్ తీసుకుని మెంబర్ని అన్ని కూడా రికార్డ్ వెరిఫికేషన్ కూడా చేసాం. రిపోర్ట్ తయారు చేసి కమిషనర్ కి పంపించాం. ఎవరైతే నన్ను ఆథరైజ్ చేశారో వాళ్ళకి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాత దాని మీద యాక్షన్ ఉంటుంది. ఫర్దర్ యాక్షన్ ఉంటుంది దాని మీద. అసలు డైరీ కోఆపరేటివ్ సొసైటీలో డైరీ ఉద్యోగస్తులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. కానీ అడారి మోచేతి కింద నీళ్లు తాగే సొసైటీ అధ్యక్షుడు తమకు అడుగులకు మడుగులొత్తుతూ డైరీ చైర్మన్ చెప్పిన దానికి తల ఊపుతూ సాటి ఉద్యోగస్తులను రోడ్డున పడేశారు. విశాఖ డైరీ నుంచి వస్తున్నటువంటి కోట్లాది రూపాయల ఆదాయాన్ని చైర్మన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకోవడమే కాకుండా ఇటు రైతులకు కూడా సరైన గిట్టుబాటు కల్పించడం లేదని అనేక మంది పాడి రైతులు వాపోతున్నారు. రాజకీయ ప్రయోజనం కోసం డైరీ సొమ్మును అడారి కుటుంబం వాడుకుంటుందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఈ స్థాయిలో ఉండడానికి కానీ, ఇవాళ సంస్థ ఆ స్థాయిలో ఉండడానికి కానీ దీనంతటికీ కారణం ఎవరు? రైతులు. మేము మొగుడి బెల్లం కష్టపడేమో ఒక గేదెను మేపితే
ఆ గేదె ఇచ్చే 2 లీటర్ల పాలు పట్టుకెళ్ళి ఏమొచ్చి మీ సెంటర్లో పోస్తే వచ్చే 50 రూపాయలతోటి ఏమొచ్చి రోజంతా జీవితం గడుపుతూ డైరీకి పాలు సప్లై చేస్తున్నటువంటి మా యొక్క సొమ్ముని ఇలాంటి సమయంలో మా రైతులకి కాకుండా అదేవిధంగా చాలని జీతం 5,000కి 6,000కి ఏమొచ్చి పాల కేంద్రంలోనే ఏమొచ్చి పనిచేస్తున్నటువంటి పాల కేంద్రంలో ఉన్నటువంటి సిబ్బందులకి ఫ్యామిలీ కుటుంబాలకు కానీ రూపాయి ఇవ్వకుండా మీరు ఈ సొమ్ముని తీసుకెళ్ళి ఏమొచ్చి ముఖ్యమంత్రి గారి మెప్పు కోసం మీరు ఈ రకంగానే ఏమొచ్చి చేయడం అనేది మాత్రం ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు ఆనందకుమార్ గారు మీరు ఆలోచించవలసిన కోరుచున్నాం. ఈ డబ్బు ప్రజల ద్వారా పాలు పోసేటువంటి ప్రజల ద్వారా సంస్థకు వచ్చిన సొమ్ము ఆ పాలు పోసినటువంటి ప్రజలకు ఏమొచ్చి మీరు ఈ కష్టకాలంలో ఏమొచ్చి మీరు ఎంతో కొంత సహాయం చేయండి. మరి అదేవిధంగా హాస్పిటల్లోనేమో కృషి హాస్పిటల్లోనేమో సేవల్లోనేమొచ్చి % ఏమొచ్చి మనకి ఇస్తున్నారు, అలా కాకుండా పూర్తిగానేమొచ్చి వైద్య ఖర్చును పెట్టేలాగా ఏమొచ్చి ఏర్పాటు చేయండి. మరోపక్క పైన విచారణలో వెలుగు చూసిన అవినీతికి, ఉద్యోగస్తుల కష్టాన్ని కూడా దోచుకునేందుకు దశాబ్దంన్నర క్రితమే బీజం పడింది. 15 సంవత్సరాల కిందట విశాఖ డైరీ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీని నెలకొల్పి ఉద్యోగులకు ఎరవేసి 86,000 రూపాయలు కట్టి సొసైటీలో జాయిన్ అయితే అందరికీ ఇళ్ల స్థలాలిస్తామని నమ్మించారు. అది నమ్మి అమాయకులైన 100 మంది ఉద్యోగులు సొసైటీలో చేరారు. తమకంత స్తోమత లేకపోయినా అప్పు సప్పు చేసి ఉన్నవాళ్లు పొలాన్ని, బంగారాన్ని తాకట్టు పెట్టి ఆ డబ్బును చెల్లించారు. కానీ కొంతకాలానికి స్థలం ఇవ్వడం కుదరదని సొసైటీ స్థలంలో అపార్ట్మెంట్లు నిర్మించి ఫ్లాట్లిస్తామని యాజమాన్యం బొంకింది. సొసైటీకున్న ఉద్యోగుల సొమ్ముతో కొన్న 3 ఎకరాల స్థలంలో 2 ఎకరాల 10 సెంట్లలో 240 ఫ్లాట్లతో అపార్ట్మెంట్లు నిర్మించారు. చైర్మన్ కి, సొసైటీ అధ్యక్షుడికి అనుకూలమైన వారికి కొన్ని ప్లాట్లనిచ్చి చేతులు దులుపుకున్నారు. అయితే అప్పులు చేసి సొసైటీకి డబ్బులు కట్టి స్థలము రాక, ఫ్లాట్లు రాక అప్పు చేసిన సొమ్ముకి ఇంకా వడ్డీలు కడుతూ తీవ్ర ఆవేదన అనుభవిస్తున్నారు. నేను పనిచేసే టైంలో ఎంప్లాయీస్ అందరికీ ఒక హౌస్ బిల్డింగ్ సొసైటీ అని అందరికీ స్థలాలు ఇస్తామని సుమారుగా 86,000 రూపాయలు ఎవరికైతే స్తోమతుందో వాళ్ళందరి చేత కట్టమని చైర్మన్ గారు చెప్పగా మేమందరమే, నాకు కూడా నేను సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి 86,000 రూపాయలు కట్టడం ఆ రోజుల్లో చాలా కష్టమైంది. మా దగ్గర ఉన్న కొద్ది బంగారం అమ్మి కొంత ల్యాండ్ ఏమో మేము తనఖా పెట్టి అతి కష్టం మీద నేను 86,000 రూపాయలు కట్టి నేను ఆ విశాఖ డైరీ ఎంప్లాయీస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో మెంబర్గా చేరాను. ఉద్యోగం మానేసేటప్పుడు నేను మేనేజ్మెంట్కి మిగతా అందరికీ తెలియపరిచాను. దానికే ముందులే వెళ్ళండి అనేసి మాకు రిలీవింగ్ కూడా ఇచ్చారు. తర్వాత ఈ ప్లాట్స్ డెవలప్మెంట్స్ అన్నీ అయిన తర్వాత అందరిలాగే అందరికీ డ్రా తీశారు. మేము కూడా సొసైటీని అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అయితే ప్రస్తుతానికి మీకు ఇవ్వడం లేదు అంటే ఎందుకు అని ఏంటి అని సొసైటీ తాలూకా పాలకవర్గం అదే ప్రెసిడెంట్ని అడిగితే, మీరు ప్రజెంట్ సొసైటీలో పనిచేయలేదు కాబట్టి మీకు ప్రజెంట్ ఆపమన్నారు, సో అందుకే మీకు ఫ్లాట్స్ అలాట్ చేయడం లేదు అని అన్నారు. అయితే మేము అందులో సభ్యులమే, మాకు ఎందుకు ఆపాల్సి వచ్చింది అని 2-3 సార్లు గట్టిగా అడిగినా వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేదు. మరోవైపు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నప్పటికీ డబ్బులు కట్టిన సభ్యులకు వాటిని ఇవ్వకుండా ఎవరి స్వలాభం కోసం జాప్యం చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారమే విశాఖ డైరీ నుంచి తాము బయటికొచ్చామని, అయినా న్యాయంగా తమకు రావాల్సిన ఇళ్లను ఇవ్వడం లేదని, సొసైటీలో కోట్లాది రూపాయలను కాజేసి డైరీ పెద్దలు తమ ఇళ్లను కూడా స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. విశాఖ డైరీలో పనిచేస్తూ ఉండేవాడినండి. ఆ రోజుల్లో విశాఖ డైరీ ఎంప్లాయీస్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో 86,000 కట్టి మెంబర్గా జాయిన్ అయ్యానండి. అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక బిల్డర్కి సొసైటీ వారు మరియు సభ్యులందరూ కలిసి ఒక బిల్డర్కి
దానికి డెవలప్మెంట్ కోసం ఇచ్చి ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క ఫ్లాట్ ఇవ్వాలనేది నిర్ణయం చేశారండి. చేసిన తర్వాత మేము చాలా రోజులు విశాఖ డైరీలో పనిచేసిన తర్వాత 2008 జూన్ నెలలో నాకు ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం లో సెలెక్ట్ అయ్యాను. అయిన తర్వాత మేనేజ్మెంట్ పెద్దలందరికీ అడిగి వారి సలహాలు తీసుకుని వాళ్ళ సలహా మేరకు పద్ధతి ప్రకారం రిజిగ్నేషన్ ఫార్మాలిటీస్ని పూర్తి చేసి నేను ప్రైవేట్ జాబ్కి వెళ్ళటం జరిగిందండి. నాలాగా బయటకు వచ్చిన నలుగురు ఉన్నారండి. మేము అందరం వెళ్ళి సొసైటీ అధ్యక్షుల వారిని అడిగినప్పుడు వారు మా ఫ్లాట్స్ని మాకు అలొకేట్ చేయడం లేదు, ఆ డబ్బుని కట్టినందుకు గాను మాకు ఫ్లాట్స్ ఇప్పించవలసిందిగా ప్రభుత్వం వారిని మేము ఈ రకంగా ఎప్పుడైనా ఈ మెసేజ్ ఏ రకంగా అయినా సీఎం జగన్ గారికి వెళ్ళి ఈ జగన్ గారు చాలా నీతి పరిపాలన చేస్తున్నారని మాకు నమ్మకం. జగన్ గారు ఏ రోజైనా ఇప్పించాలని, మా అలాంటి పేదలకు న్యాయం జరిగించాలని మాకు ఎంతో విన్నవించుకుంటున్నామండి. ఈ పత్రికా ముఖంగా మేము, ఈ ఛానల్ ముఖంగా మేము విన్నవించుకుంటున్నాం. మొత్తానికి విశాఖ డైరీ ఎంప్లాయీస్ బిల్డింగ్ సొసైటీలో ఇప్పటికే కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయి. సొసైటీకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకున్నా 90 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ ధరకు డైరీ చైర్మన్ బంధువులకు అమ్మేశారు. కోఆపరేటివ్ సొసైటీ నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా విక్రయాలు జరిపారు. 14 ఏళ్లుగా సొసైటీకి ఆడిట్ నిర్వహించలేదని డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి ఇప్పటికే నివేదిక ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా గళమెత్తారు. మరి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రైతులకు, ఉద్యోగులకు న్యాయం చేస్తుందో లేదో వేచి చూద్దాం. ఇది వాల్టి స్పాట్లైట్. చూస్తూనే ఉండండి ప్రైమ్ న్యూస్.